భద్రావతిని ఆ అజయ్ గాడిని మనమే లేపేస్తాం. ఆ కేసుని కార్తిక్ గాడి మీదకి నెట్టేస్తాం. వెంటనే ఆ యశోదరికి ఆలోచించే సమయం కూడా ఇయ్యకుండా దాన్ని దాని కూతుర్ని ఇద్దరిని లేపేస్తాం. వాళ్ళని ఏసేసినది ఆ కార్తిక్ గాడే అని రుజువు చేస్తాం. పేర్లు పెట్టడానికి ఇంత బెట్టు చేస్తుందంటే రేపు ఇంకెలా ఉంటుందో. రేపు ఎలా ఉంటుందో అనేది నేను చూపిస్తానే. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదో గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. అమ్మా, బావదాన్ని పెళ్లి చేసుకుంటే నేను విషయం తగ్గి చచ్చిపోతాను. చావాల్సింది నువ్వు కాదే, అది. దానంతటది ఇంట్లోంచి వెళ్ళిపోయిందా సరే, లేదంటే నేనే దాన్ని చంపేస్తాను. ఏ రకంగా చూసినా మీరు డేంజర్లో ఉన్నారు కార్తీక్. పైగా మీకు గడువు కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకో 7 రోజుల్లో మీరు లొంగిపోవడమో లేదా పోలీసులు మిమ్మల్ని పట్టుకోవడమో జరగకపోతే మీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా లాయర్ గారు కార్తీక్ని ఎలా కాపాడటం కష్టం. అట్టగనకండి లాయర్ గారు, మీరే ఎట్టాగైనా మా కార్తీక్ బాబుని ఈ కేసు నుంచి బయటపడండి. అవును సార్, మీరింతకు ముందు ఎన్నో కేసులు గెలిచారని విన్నాం. ఈ కేసు కూడా గెలిచి మా కార్తీక్ బాబుని గెలిపించండి సార్. ఒకే ఒక మార్గం ఉంది. కార్తీక్, మీరు పోలీసులకు లొంగిపోండి. అదేంటి సార్, అతన్ని బయటపడేయమంటే లొంగిపోమని చెప్తున్నారేంటి? తప్పదు రాహుల్. కార్తీక్ లొంగిపోతేనే తర్వాత అతనికి బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయి. అది కుదరదు లాయర్ గారు. చందు ఆ యశోధర్ దగ్గర ఉండగా నేను పోలీసులకు లొంగిపోలేను. ఈ పాటికే నేను చందుని కాపాడాల్సింది. పాపం తను ఎంత నరకం అనుభవిస్తుందో ఏంటో. నాకేమైపోయినా పర్వాలేదు. చూడండి కార్తీక్, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ మీరు పోలీసులకు లొంగిపోకుండా ఇక్కడే ఉండి చందుని కాపాడగలరని అనుకుంటున్నారా? మీ మీద పోలీసుల నిఘా చాలా ఎక్కువగా ఉంది.
మీరు చందును కాపాడాలని చేసే ప్రయత్నంలో మీకు ఏమైనా అవ్వచ్చు. అదే మీరు లొంగిపోయారనుకోండి, మీకు బెయిల్ తెప్పించే బాధ్యత నాది. ఆలోచించుకోండి. రాహుల్, ఆయన మనసు మార్చుకుంటే నాకు ఫోన్ చేయండి. లాయర్ చెప్పింది నిజమే కార్తీక్. బెయిల్ వస్తే ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ఎదురెళ్ళి ఆ యశోదర్ని ముక్కలు ముక్కలుగా నరికి చందుని కాపాడొచ్చు. ఒకసారి ఆలోచించు కార్తీక్. మెడిసిన్ వేసుకోండి. రాజా, రండి మావయ్య. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మావయ్య. ఏం లేదురా, మీ అమ్మ నాన్న పోయినప్పటి నుండి నీకు అన్ని విషయాల్లోనూ సపోర్ట్గానే ఉన్నాను. ఎప్పటికీ ఉంటాను కూడా. నేను నీకేదో చేశాను అనే ఉద్దేశంతో చెప్పడం లేదురా. దేని గురించి మావయ్య మీరు మాట్లాడేది? రాజా, నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తానని నమ్మకం నీకుందా? ఉంది మావయ్య. నీకు నందుకి పెళ్లి చెయ్యాలన్నది మా కోరికని నీకు తెలుసు. అలా అని నా కూతుర్ని చేసుకోమని నేను నిన్ను ఫోర్స్ చేయట్లేదు. ఫోర్స్ చేసినంత మాత్రాన బంధం బలపడదు. నీ మనసులో ఉంటే మేము అనుకున్నా అనుకోకపోయినా నువ్వు మా కూతుర్ని చేసుకుంటావు. ఇప్పుడేంటి మావయ్య, నేను నందుని చేసుకుంటానో లేదో అని అడగడానికొచ్చారా? చేసుకున్నా చేసుకోకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడానికొచ్చాను. నందు నీకిచ్చి పెళ్లి చేయాలన్న విషయాన్ని నేను తీసుకున్నంత ఈజీగా మీ అత్తయ్య తీసుకోవట్లేదు. దానికి మీ ఇష్టాలతో సంబంధం లేదు. ఎలాగైనా నందుని నీకే ఇచ్చి చెయ్యాలని భీష్మించి కూర్చుంది. కాకపోతే నీతో పాటు ఇంటికొచ్చిన అమ్మాయి కూడా ఉందిగా. తన వల్ల నువ్వు నందుని పెళ్లి చేసుకోవేమో అని దాని భయం. దాని గురించి నీకు తెలిసిందే కదా. అది నందు కోసం ఏమైనా చేస్తుంది. ఎక్కడ ఆవేశానికి లోనై ఆ అమ్మాయికి హాని తలపెడుతుందోనని నాకు భయంగా ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పడానికొచ్చాను. ఈ మాత్రం దానికే కంగారు పడుతున్నారా మావయ్య?
అత్తయ్య భ్రమపడుతున్నట్టు నాకు ఆ అమ్మాయికి మధ్య ఏ రిలేషను లేదు మావయ్య. తన వాళ్ళకు తనను అప్పగించేంతవరకే తను నా బాధ్యత. ఆ తర్వాత తనెవరు, నేనెవరు? టెన్షన్ పడకను మావయ్య, ఏమీ కాదు. మరి నందు విషయం ఇప్పుడే ఏం చెప్పలేను మావయ్య, నాకు కొంచెం టైం కావాలి. అలా అని మీరు నా కోసం వెయిట్ చేయొద్దు. మంచి సంబంధం వస్తే చేసేయండి, తర్వాత ఇబ్బంది పడొద్దు. ఏంటి మమ్మీ, ప్లాన్ చెప్తాను, స్కెచ్ వేస్తాను అని అటు ఇటు తిరుగుతున్నావు? ఎంతసేపని అలా ఆలోచిస్తావు? తొందరపడకు జలజ. ఆ కార్తిక్ గాడిని వేసేయడం అంటే మామూలు విషయం కాదు. ఏం మాత్రం తేడా వచ్చినా మనమైపోతాం. ఏంటో మమ్మీ, నాకెందుకో ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయని నమ్మకం లేదు. ముంబై నుంచి కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పిలిపించి షూట్ చేయించి పారే. ఏంటి షూట్ చేసి పారేసేది? ఆ బాంబే మాఫియా వాళ్ళని కార్తీక్ హైవే రోడ్డు మీద పరిగెత్తించి మరీ చంపేశాడు. ఇదిగో ఆ పోలీసులు కార్తీక్ కోసం ఎదుగుతున్నారు. ఈ విషయం తెలుసా? ఏమండే, మీరేమనుకున్నట్టు మాట చెప్పనా? మీరు ప్లాన్లు సూపర్గా వేస్తారండి. మీ ప్లాన్లన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనే కొట్టేస్తుంది. అక్కడున్న ప్రాబ్లం అదొక్కడి మీరు సరి చేసుకున్నారంటే అసలు మీకు తిరుగుండదండి. నారాయణ, మేడం ప్లాన్ చేస్తున్నారు కదా, మధ్యలో ఎందుకు దూరతావు? నువ్వు నోరు మూసుకోవా? ఇప్పుడు మా మధ్యలో దూరింది నువ్వు. ప్రధానికి ఓ ఎగేసుకుంటా వస్తాడు. ఇదిగో మేడం మేడం కాదు, ఇప్పుడు ఈ సార్ చెప్తాడు, ప్లాన్ వినండి. ఇప్పుడు ఆ కార్తీక్ ఫోన్ చేసి, రేయ్ దమ్ముంటే ఒక ప్లేసుకు రారా, ఇంకా ఎన్నాళ్ళి ముసుగులో గుద్దులాట్లో, నువ్వైనా ఉండాలి, మేమందరం పోయినా సరే ఒక్క నారాయణైనా ఉండాలని చెప్పేసి ఆ కార్తీక్ను ఒక చోటికి రప్పిద్దామండి. ఈలోగా మనోళ్ళందరూ జలజమ్మతో కలిసి సూపర్ మార్కెట్కి వెళ్ళి మంచి స్ట్రాంగ్ గా ఉండే గుంటూరు కారం 10 కిలోలు పట్టుకొస్తారండి. మన మేడంని ఎప్పుడు లేపేద్దామా అని ఎదురు చూస్తున్న కార్తీక్ గాడు మన జలజమ్మ మనోళ్లతో కలిసి సూపర్ మార్కెట్ కి కారం కోసం వెళ్ళిన విషయం తెలియక డైరెక్ట్ గా ఆవేశంతో స్పాట్కి వచ్చేస్తాడండి. ఆడొచ్చేటప్పటికి మనోళ్ళందరూ ఇలా పిడికిళ్లతో కారం తీసి పట్టుకుని హుందాగా వెనక చేతులు పెట్టుకుని నిలబడి ఉంటారండి. వాడి కాన్సంట్రేషన్ అంతా మేడం మీద ఉంటుంది కాబట్టి మేడమును మాత్రం మేక పిల్లలాగా ముందు మోకాళ్ల మీద కూర్చోబెడతామండి. ఆ కార్తీక్ గాడు ఆవేశానికి కట్టలు దించుకొని మేడంను ఏసేయడానికి పరిగెత్తుకుంటా వస్తాడు. అప్పుడు
మనం కళ్ళలో కారం కొట్టేస్తామండి. నేను మాత్రం అల్లలలలలల అంత దూరం వెళ్ళి నిలబడతానండి. మీరు మాత్రం ఆ కార్తీక్ గారిని వెంటాడి 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 నరికి చంపేస్తారండి. అది ప్లాను. ఎలా ఉంది మన మాస్టర్ ప్లాను? నారాయణ, బాగుంది నారాయణ, చాలా బాగుంది, సూపరు. అదిగో మేడంకి జలజంకి బాగా నచ్చినట్టుంది. నువ్వు ఇట్టే పట్టేస్తావు సంటే. నచ్చుద్దిరా, మన ప్లాన్ ఎవరికైనా నచ్చుద్ది. ఏం జలజమ్మా? థ్యాంక్స్. ఏంట్రా, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళి కారం కొనుక్కు రావాలా? కారం కారం కొనుక్కు రావాలరా? కారం కొనుక్కు రావాలా? చంపేస్తాను. నచ్చకపోతే నచ్చలేదని దూరంగా ఉండి చెప్పాలి. దగ్గరకు వచ్చి కొడతారేంటి? నాకు అర్థం కాదు. నీకు నచ్చలేదేమో, మేడం గారికి నచ్చినట్టే ఉంది. సీనియర్స్ ప్లాన్స్ సీనియర్స్ కి నచ్చుది. ఏమండి నేను చెప్పింది అవునా కదా? ఆ అమ్మాయి కంటే ఎక్స్పీరియన్స్ లేదు. మీరు చెప్పండి ఇది బాగుంది. నన్ను మేకపిల్లలాగా మోకాళ్ళ మీద నిలబెట్టి నువ్వు మాత్రం దూరంగా ఉంటావా? దూరంగా ఉంటావరా? వెటకారంగా ఉందారా నీకు? ఇదిగో చూడు, అదే కారం నీ ఒంటికి పూసి ఎండలో నిలబెడితే అప్పుడు తెలుస్తుందిరా నీకు. ప్లాన్ వేస్తావురా నువ్వు? ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో ఏ ప్లాన్ లో లేకుండానే నేను పైకి పంపించేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు మమ్మీ? ముందు వీణ్ణి లేపే. ఆ చందు చిక్కేంత వరకేనమ్మా వీడి ఆయుష్. ఆ తర్వాత వీడుండడు. చందు దొరికినప్పుడు సంగతి కదా. వీడి గురించి వదిలే, ముందా కార్తిక్ గాడి గురించి ఆలోచించాలి. జలజ, ఈ తిక్కలోడు వాగితే వాగాడు గాని ఒక మంచి ఐడియా ఇచ్చాడు. మరి కోటింగ్ ఎందుకు ఇచ్చావమ్మా? ఏంటి మమ్మీ నువ్వు అనేది? అవును జలజ, ఆ కార్తిక్ గాడు చందు మన దగ్గరే ఉందనుకుంటున్నాడు. లేని ఆ చందుని ఉంది అని చెప్పి దాన్నే ఎరగా వేస్తే ఆ కార్తిక్ గాడు చచ్చినట్టు వస్తాడుగా. హే, అర్థం కాలేదా? చందుని అప్పగిస్తాము అని చెప్పి ఆ కార్తిక్ గాడిని ఇక్కడికి రప్పించి అప్పుడు తెలివిగా వాణ్ణి లేపేద్దాం. మరంత మంచి ప్లాన్ చెప్తే కాదేంటివి? అందుకు మనకు భద్రబలగం అవసరం. సంటే మేడం, ఫోన్. చెప్పేశోదరా, ఆ కార్తిక్ గాడిని వేసేయడానికి రంగం సిద్ధం చేశాను భద్ర. సభాష్ యశోదరా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును భద్రావతి, వాణ్ణొక ప్లేస్కి రమ్మని చెప్పాను. వాడక్కడికి వచ్చేసరికి వాడి చావు డిజైన్ చేసి రెడీగా ఉంటుంది. వాడికి చావు తప్పదు భద్రా. హత్తెరికి సిక్కినాడు. నువ్వు చెప్పేది నేను ఇంటా ఉంటే ఆనందం పొంగిపోతా ఉండాది. కానీ నువ్వు చెప్పిన సోటికి ఆడొస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడు భద్రావతి. ఎందుకంటే వాడొచ్చేది చందు కోసం. ఏందది? చందువా? చందునప్పగిస్తానని చెప్పాను. అంటే
చందు నీ కాడుండదా? లేదు. మరి లేదన్న విషయం నాకే తెలుసు, కానీ వాడికి తెలీదుగా. వాడు మాత్రం అది నా దగ్గరే ఉంది అనుకుంటున్నాడు. నో యాల్ది. అందుకే ముందు వెనక ఆలోచించకుండా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాడు. చందు కోసం వాడు చావడానికైనా సిద్ధపడతాడు భద్రావతి. వానయ్యా సావాలా? మనకి అదే కావాలే సోదరా. కానీ అనుకున్నంత సులువుగా ఆడిని సంపనీక కుదరదు. ఆడి గురించి నీ కొత్తగా చెప్పనీకి ఏం అవసరం లేదు.